భోగాపురం క్రెడిట్ నాదే అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారా క్రెడిట్ ఆయనకి? అందుకే 11 సీట్లు ఇచ్చింది. 11 సీట్లకి ఎయిర్పోర్ట్కి సంబంధం ఏంటి? అది ఫిబ్రవరి 14, 2019లో కొబ్బరికాయ కొట్టారు. ఆగస్టు 1వ తారీఖు 2026 గుమ్మడికాయ కొట్టారు. అదేవిధంగా 2027 మార్చి 30వ తారీఖు కల్లా, అంటే నిజంగా చెప్పాలంటే నా పుట్టినరోజు కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అలాగే 2028 అమరావతి ఫస్ట్ పేజ్ పనులు కూడా పూర్తవుతాయి. 2029 ఎలక్షన్లో కూటమి అఖండ మెజార్టీతో మళ్ళీ గెలుస్తుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు వెళ్ళండి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర, అక్కడ పొలాల రేట్లు ఎట్లా ఉన్నాయి సార్ అంటే 4 కోట్లు. సార్ మీరు 10 కోట్లు ఇచ్చినా కూడా మేము అమ్మం అంటున్నారు. ఎందుకు అంటే 2 సంవత్సరాల తర్వాత ఆ రేటే. నేను చెప్తున్నాను, ఈరోజు మీరు హైదరాబాద్లో కోకాపేట ఏ విధంగా అయితే ల్యాండ్ రేట్లు 100 కోట్లు దాటినాయో, 20 ఏళ్ల తర్వాత ఏ విధంగా కోకాపేటలో ఉన్న రేట్లు మీకు ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉంటాయని చెప్పి నేనైతే చెప్పగలను. డెవలప్మెంట్ ఇప్పటిదాకా ఉత్తరాంధ్ర వైపు చూసిన వారు అంటే అన్ని రాష్ట్రాల వైపు, విదేశాల వైపు ఉత్తరాంధ్ర వాళ్ళు చూశారు, కానీ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు చూస్తుంది అనే మాట వాస్తవం. ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది, రైల్వే జోన్ కావచ్చు, మెట్రో ట్రైన్ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, పలాస జీడిపప్పు కావచ్చు, ఆక్వా కావచ్చు, అరకు కాఫీ కావచ్చు, ఎగుమతులు దిగుమతులు, ఇక ప్రపంచం మొత్తం కూడా ఉత్తరాంధ్ర వైపు చూస్తుంది అని చెప్పి నేనైతే గర్వంగా చెప్పగలను. అంటే ఏ విధంగా చెప్తారు? అసలు ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు. అసలు ఎయిర్పోర్ట్ కావాల్సిన అనుమతులన్నీ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి, దానికి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అయ్యంలో 27% పూర్తయింది. అసలు చంద్రబాబు నాయుడు ఏమైనా తెచ్చాడా? ఇదంతా అసలుగా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ కదా అని చెప్పి బొత్స సత్యనారాయణ కానీ, లేదంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ చెప్తున్నారు కదా. మరి ఇద్దరు చేత ఈ మాట చెప్పి నేను నమ్ముతా. ఎవరిద్దరు? వాళ్ళు కాదు, షర్మిల చేత, నరసాయమ్మ చేత, ఇద్దరు చేత చెప్పి. ఈ నరసాయమ్మ ఎవరు అంటే, సార్ మా ఊరికి ఎర్ర బస్సు కూడా రాదు, మాకు వద్దు ఎయిర్పోర్టు అని మాట్లాడిన నరసాయమ్మ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి కూడా నరసాయమ్మ ఎవరు అంటే అందరూ తెలుసు. ఈ ఇద్దరు చెప్పి మనం చెప్పండి, నేను నమ్ముతా. కట్టింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. షర్మిల చెప్పమాను, నరసాయమ్మని చెప్పమాను, కట్టింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. సరే ఇవన్నీ కాదండి, ఇప్పుడు మధ్యలో షర్మిల గారి టాపిక్ ఎందుకు వచ్చింది అసలు? ఎందుకంటే సొంత చెల్లి. ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళంతా కూడా కట్టింది జగన్మోహన్ రెడ్డి, కొబ్బరికాయ కొట్టింది జగన్మోహన్ రెడ్డి, గుమ్మడికాయ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు కదా. సరే మీ పార్టీలో ఉన్న వాళ్ళందరి చేత చెప్పిస్తున్నావు, సొంత చెల్లి చేత చెప్పి, మీ తల్లి చేత చెప్పి, నరసాయమ్మ చేత చెప్పించు. సరే వీళ్ళు వద్దులేక నరసాయమ్మ చేత చెప్పించు. ఎవరో కాదు ఆ రోజు మా ఊరికి ఎర్ర బస్సు కూడా రాదు, మాకెందుకు ఎయిర్పోర్టు అన్నాడు ఈయన. వైజాగ్లో ఎయిర్పోర్టు ఉండగా భోగాపురంలో ఎయిర్పోర్టు ఎందుకు అన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. కోర్టుకెళ్ళి కేసులు వేస్తా అన్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు. మాకేమో కోర్టు, మమ్మల్ని అరెస్ట్ చేయటానికేమో కోర్టు, నీకేమో పాస్పోర్ట్ ఇవ్వటానికే కోర్టు ఉండేది. మాకు అర్థం కావట్లే. ఏదో మాట్లాడితే బాబు గారి మీద కేసు పెడతాను, కిరణ్ మా ఆవిడ గురించి మాట్లాడాడు కేసు అంటే మీరు పెట్టలేదులే, టీడీపీ వాళ్ళు పెట్టినా కానీ మొన్న నువ్వు సిద్దిలి అప్పలరాజు వాడిని కలవటానికి వెళ్ళినప్పుడు ఒక ఎస్ఐ మీద, మరి ఎస్ఐయో సిఐ అధికారం మీద దాడి చేసినప్పుడు ఆ మహిళ కదా, నీ భార్య ఒక్కటే మహిళ? రీసెంట్గా కర్నూలు జిల్లా
ఆలూరులో కర్నూలు జిల్లా ఆలూరులో వాడు ఎమ్మెల్యే. వాడు మాట్లాడిన మాటలు ఏంది, మహిళ ఇంటికి వెళ్ళి ఇష్టానుసారంగా వాడు చేసిన చేష్టలు కావచ్చు. మీకు ఇంకొక కమ్మవాడిగా, ఒక టీడీపీ కార్యకర్తగా చెప్తున్నాను, అక్కడ వాల్మీకులు 90,000 మంది ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జ్ కూడా, అక్కడ మీకు చెప్తున్నా వినండి, అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మైనస్ కాదు, టీడీపీ ఇన్ఛార్జీలు కూడా మీకు టీడీపీ ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు మైనస్ లో ఉన్నారు అని చెప్పి నేనైతే, మీరు వద్దన్నా అవునన్నా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అమాయకుడు అంటగా ఆయన, ఊరకు మాట్లాడటానికి వెళ్తేనే అక్రమంగా కేసు పెట్టారంట కదా. ఎవరు? విరూపాక్ష. అమాయకంగా అతను మాట్లాడిన మాటలు గనక మీరు వింటే, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలే మీకు అంత అసభ్యకరంగా ఉన్నాయి అంటే, ఒకసారి విరూపాక్షి ఏది ఆలూరు ఎమ్మెల్యే, అతను మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఆ మహిళ మీద ఏ రకంగా ప్రవర్తించాడు, అతనితో పాటు ఇంకో 14 మంది ఉన్నారు, అందరి మీద కేసులు నమోదు. మరి రేపు వెళ్తాడు ములాఖత్ అని చెప్పి, ఆ మాత్రానికి అరెస్ట్ చేస్తారా అని చెప్పి వస్తాడు. ఏదన్నా ఈసారి ఒక మహిళ మీద ఇంకొకసారి జరిగితే మాత్రం ఇప్పటిదాకా మరి టీడీపీ వాళ్ళు ఎందుకో టీడీపీ కార్యకర్తల మీద అంత తొందరగా యాక్షన్ తీసుకొని వీళ్ళ మీద ఎందుకని అంత లేట్ గా చేస్తున్నారని చేశారు. 14 రోజులు రిమాండ్ చేశారు. అంతా ఎక్కువైంది. ఇక్కడ జరిగింది కాదు నేను మాట్లాడేది. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు సిదిరి అప్పలరాజు ఒక పోలీస్ అధికారి మీద ఇష్టానుసారంగా చేతులు ఎక్కడ పడితే అక్కడ వేసి ఇష్టానుసారంగా చేసిన వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు కదా. ఆ మిగతా వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలే ఇంతవరకు చెప్పండి. ఇదొక్కటి కర్నూలుది కాదు, మొన్న వైజాగ్ లో జరిగిన సంఘటన కూడా చెప్తున్నాను. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అండి, ఇవన్నీ ఒక ఎత్తు. ఏంటంటారు అసలు, ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నిందితులకే సపోర్ట్ చేయటం ఎలా చూడాలంటారు? వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళే కదా అండి. బాబాయ్ని చంపింది ఎవరు? అవినాష్ రెడ్డి. కోడికత్తి కేసులో ఇప్పుడు ఆ వ్యక్తికి అప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20 సంవత్సరాలు. పిల్లోడు కదా అతను. అదే 20 సంవత్సరాలు అంటే పెద్దోడు అయిపోయాడు. 20 సంవత్సరాలు అయితే పెద్దోళ్ళు అయిపోయాడు. మొన్న అతను గొర్రెల కాపరి, అతను చనిపోయిన వ్యక్తి, అతను 40 అంటే ముసలివాడు అయిపోయాడు. మరి ఈయన వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? మరి ఈ వ్యక్తిని గుద్దవచ్చా? ఏం మాట్లాడతాం మరి? అతన్ని ఎట్లా అండి చనిపోయి అసలు ఆ పిల్లలు చిన్నపిల్ల ఏడుస్తుంటే పొయ్యి వాళ్ళకి నిజంగా ₹1 ఇవ్వు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అసలు భోగాపురంలో ఇంత ఘనంగా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాబు గారు వచ్చారు. సరే ఇన్ని చేశాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఒక్క వీడియోలో కూడా ఆ వ్యక్తి ఎందుకు కనపడలే? సరే అతని గురించి మోడీ ఎందుకు మాట్లాడలే? జగన్మోహన్ రెడ్డి వల్లే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అని చెప్పి నిన్న మోడీ గారు ఏమన్నా మాట్లాడారా? సరే, ఆయన సంగతి తీసేయండి. మరి గుడివాడ అమర్నాథ్ గారు చూస్తున్నారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎయిర్పోర్ట్ కి రోడ్డే లేదా అంటున్నాడు కదా. మరి ఆగండి, దీనికైతే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు మేమే కట్టామని ఆయన చెబుతున్నాడు, రోడ్డే లేదని చెప్పి మరి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరి మాట నమ్మాలంటారు? అదే బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళు, గేదెలు లేనియా ఏం లేదా, ఇవన్నీ కూడా చూశాను రమయ్య. దావూస్ వెళ్తే సలేస్తుంది. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడారా? అందరూ కూడా. ఈసారి ఉత్తరాంధ్రలో వీళ్ళకి 24 ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి? ఉత్తరాంధ్రలో 2 సీట్లు. ఈసారి 2 కూడా రావు. పోయినసారి మీద డబుల్ మెజార్టీ సంపాదిస్తాం మేము అంటుంటే ఎక్కడ గెలుస్తావు? వైజాగ్ లోనా, శ్రీకాకుళంలోనా, విజయనగరంలోనా? ఎక్కడ గెలుస్తావు చెప్పు? రోడ్లు వేయటం కానీ, ఫ్లైఓవర్లు కట్టేయటం కానీ, రైల్వే జోన్ రావటం కానీ, మెట్రో ట్రైన్ రావటం కానీ, కంపెనీలు రావటం కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆపటం అనేది జరగని పని. ఇంకా రేపు 14వ తారీఖు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్ళు వైజాగ్కి వస్తున్నాయండి. ఇప్పుడు అన్ని పోలవరం ఏమో 20 ఏళ్ళలో పూర్తవుతుంది, అలాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇంకా పులివెందుల దగ్గర అన్నమయ్య డ్యామ్ కూడా
ఒరే నువ్వు అన్నమయ్య డ్యాము కూలిపోవటానికి కారణం కానీ నువ్వు డెవలప్మెంట్ ఏది సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకటి కట్టావు, అది రెండో రోజే ఫ్లోట్ అయిపోయింది. ఏంది నువ్వు కట్టిన ఏంద్రా ఋషికొండలు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నారు, అందుకని అది ఫ్లోట్ అయిందండి. ఇవన్నీ కూడా చూశారు. నువ్వు అధికారంలో 151 సీట్లు 2019లో వచ్చి నీ పాలన చూసి 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఒకటి తక్కువైంది అని చెప్పి పుష్పాలో డైలాగ్ ఉండిద్ది. ఇప్పుడు 11లో నీ కూడా అదే డైలాగ్ రాసుకో. ఒకటి తక్కువైంది అంటావు నువ్వు కూడా, అంటే ఏంది 1 సీటు. మరి ఆ 1 సీటు నువ్వు కూడా గెలవ చెప్పిన పులివెందుల్లో నువ్వు గెలవు ఈసారి. పులివెందుల దగ్గర లింగాల అనే ఊరు ఉంది, బ్రహ్మాండంగా అరటి తోటలు కావచ్చు. రీసెంట్ గా వ్యవసాయం మీద వాళ్ళు ఏ రకంగా పంటలు పండిస్తున్నారు అని చెప్పి మొన్న రీసెంట్ గా వీడియో చూసా, చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, కోస్తా కానీ, ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. రోజుకో డెవలప్మెంట్, ఎక్కడా కూడా పనులు ఆగకుండా జరుగుతున్నాయి. మీకు 29లో కూడా కూటమి అధికారంలో వస్తుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.